నమస్కారం అండి. మనం ఇప్పుడు అల్లూరి గౌరీలక్ష్మి గారు రచించిన 'ఆకాశరామన్న' అనే కథను విందామా? ఇవాళే పెళ్లి చూపులు. మధ్యాహ్నం లీవ్ పెట్టిరా. తండ్రిచ్చిన అల్టిమేటం వినగానే రాంబాబు మూడు పాడైపోయింది. పదోసారి తనలో తనే వెటకారంగా అనుకుంటూ బ్యాంకుకు బయలుదేరాడు. తన పెళ్లి చూపుల ప్రసనం గురించి ఆలోచిస్తూ నిట్టూర్చాడు రాంబాబు. అందరికీ పెళ్లి చూపుల ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయట. ఒక రకమైన ఉత్కంఠ కూడా ఉంటుందట. తనకు మాత్రం పరీక్షకు వెళ్తున్నంత టెన్షన్గా ఉంటుంది. నిత్యం సిటీ బస్సుల్లో, బస్ స్టాపుల్లో ఎంతోమంది అందమైన అమ్మాయిలు కనపడేవారు. వీళ్లల్లో ఎవరో ఒక అందాల రాశిని ఎంచుకుంటే అయిపోతుంది కదా అనుకునేవాడు అతను. బ్యాంకు ఉద్యోగం దొరికినప్పటి నుండి ఆ పనిలో పడ్డాడు. అదేం దురదృష్టమో, తను పెళ్లి చూపులకి వెళ్ళి చూడబోతే ఒక్క అమ్మాయి కూడా అందంగా కాదు కదా, ఒక మాదిరిగా కూడా ఉండడం లేదు. ఏడ్చుకుంటా తిరిగి రావాల్సి వస్తోంది. మొదటి పెళ్లి చూపులకి కోటి కోరికలతో బయలుదేరాడు తను. అన్నీ బాగానే ఉన్నాయి, అదొక్కటే లోపం. అమ్మాయి ఇంచుమించు 6 అడుగులు ఉంది, తనేమో 5, 6. పెళ్ళికొడుకు పొట్టైనా పర్వాలేదని అమ్మాయి, ఆమె తరపు వారు ఉదారంగా ఉన్నారు. అయినా తను ఒప్పుకోలేదు. ఇదేమైనా సినిమానా లెన్స్ అడ్జస్ట్ చేసి చూపించడానికి? కుదరదుగాక కుదరదని వద్దనేశాడు. రెండోసారి కూడా ఉత్సాహంగానే వెళ్ళాడు పెళ్లి చూపులకి. అమ్మాయి కాటుక రంగు, మేకప్లో మరింత భయంకరంగా ఉండి పారిపోయి వచ్చాడు. ముచ్చటగా మూడోసారి అమ్మాయి రంగు రూపు బాగానే ఉన్నాయి, ఎటొచ్చి కాస్త వెడల్పు ఎక్కువ ఉందంతే. ఆమె వెనక తను నిలబడితే ఆచూకీ దొరకకుండా దాక్కోవచ్చు. ఇలా 9 పెళ్లి చూపులు తనకి విషాదాన్ని మిగిల్చాయి. తొలి చూపు, తొలి ప్రేమ లాంటివి పక్కన పెట్టి అసలు ఆడపిల్లలంటేనే భయపడే స్థితికి దిగజారాడు తను. సాయంత్రం రాంబాబు పెద్దల సాయంతో జగమే మాయ, బ్రతుకే మాయ అనుకుంటూ జీవోత్సవంలా పెళ్లి చూపులకు వెళ్ళాడు. భయపడుతూనే అమ్మాయిని చూసి షాక్ తిన్నాడు. పెళ్లి కూతురు సీత ముద్దబంతిలా ఉంది, పచ్చగా చురుగ్గా ఉంది. రాంబాబు షాక్ నుంచి తేరుకునేలోగానే కట్న కానుకలన్నీ ఓకే అయిపోయాయి. అందరూ నవ్వుకుంటూ లేచారు. ఇంటికి రాగానే అంతా రాంబాబును అభినందించారు. ఎట్టకేలకు తగిన పిల్ల దొరికిందిరా నీకు అన్నారు. విషయం తెలిసి రాంబాబు బామ్మ మరచెంపుతో సహా దిగింది. రాంబాబు తండ్రి, వెధవకి కళ్యాణ గీత లేదేమో అనుకున్నాం కానీ ఎలాగైతేనే వీడి పుణ్యం పుచ్చి బంగారు బొమ్మ లాంటి పిల్ల కుదిరింది అన్నాడు బామ్మతో. వంతపాడింది రాంబాబు తల్లి. బామ్మకి తిక్కరేగింది. ఏమిటారా, నా మనవడికి పెళ్లి కావటం కష్టమన్నట్టు మాట్లాడుతున్నారేంటి మీరంతా? వాడికి ఏం తక్కువని? నా మనవడు బంగారం, రూపంలో చంద్రుడు, గుణంలో రాముడు. వాడికి సాటిరాగల కుర్రాడు మీ టౌన్ మొత్తంలో ఒక్కడు కూడా ఉండడు అంది జబ్బజరుస్తూ. రాంబాబు సిగ్గుపడ్డాడు ఆ పొగడ్తలకి. నా మనవళ్ళలాంటి మొగుడు దొరకడానికి ఆ పిల్ల బంగారు పుష్పాలతో భగవంతునికి పూజ చేసి ఉంటుంది అంది బామ్మ ఆనంద బాష్పాలతో. సెంటిమెంట్ పండే ఆ సీన్లోంచి జనమంతా ఠక్కున దప్పుకున్నారు. రాంబాబు బామ్మతో మిగిలాడు. బామ్మ మనవణ్ణి ఎడాపెడా పొగుడుతూ దిష్టి తీసింది. దాంతో రాంబాబు ఛాతి ఆత్మవిశ్వాసంతో 3 అంగుళాలు పొంగింది. హనుమంతుడికి తన బలం పొగిడితే తెలిసినట్లు రాంబాబుకి జ్ఞానోదయమైంది. నిజమే, తనకంటే ఉత్తమ పెళ్ళికొడుకు ఎవరుంటారు? కాలర్ సర్దుకుని ఓసారి తలదూకున్నాడు. తన గొప్పతనం గురించి సీతకు వివరించాలని మనసు ఉవ్విళ్ళూరింది. కానీ సీతను కలిసే ఛాన్స్ లేదు. ఒక ప్రేమలేఖ రాస్తే, అబ్బే నా గురించి నేనే చెప్పుకుంటే డబ్బా కొట్టుకున్నట్టుంటుంది. బాగా ఆలోచించాక ఒక ఉపాయం తట్టింది రాంబాబుకి. ఒక ఆకాశరామన్న ఉత్తరం రాస్తే బాగుంటుందని అనుకున్నదే తడువు మొదలుపెట్టాడు. సీతగారికి అభినందనలు. మీలాంటి మంచి పిల్లకు మా రాంబాబు లాంటి వ్యక్తి దొరకడం మీ అదృష్టం. ఈ రోజుల్లో రాంబాబు లాంటి మంచి కుర్రాళ్ళు అరుదు. దురలవాట్లు లేవు. ఆడపిల్లలకి సైట్ కొట్టడం లాంటి రౌడీ వేషాలు లేని ఉత్తముడు. రాంబాబుది బ్యాంకు ఉద్యోగం, 5 సంవత్సరాల సర్వీస్ ఉంది, మంచి జీతం, బోలెడని రుణ సౌకర్యాలు. కావాలనుకుంటే వెంటనే ఇల్లు కట్టుకుని ముగ్గు వేసుకోవచ్చు. దేశమంతా పాటలు పాడుతూ తిరిగే ప్రయాణ సౌకర్యం. వెరసి సహృదయుడు రాంబాబు. అటువంటి వ్యక్తికి భార్య కావడంతో మీ జన్మ ధన్యమవుతుంది. త్వరలో ఆ శుభకార్యం జరగాలని కోరుకుంటూ ఆకాశరామన్న. ఉత్తరం తన పేరు మీద రావడంతో సీత నేరుగా అందుకుని చదివి ఆనందపడిపోయింది. ఎవరో పెద్ద మనిషి తనని దీవిస్తూ రాశాడు అని మురిసిపోయింది. ఆ రోజు నుంచి సీత ఊటీ, సిమ్లా, కొడైకెనాల్, డార్జిలింగుల్లో మాత్రమే రాంబాబుతో డ్యూయెట్లు ఊహించడం మొదలుపెట్టింది. ఏ సినిమా పాట ఎక్కడ తీశారో గుర్తుపెట్టుకుంటోంది. ఆ ప్రదేశాలన్నీ భర్తతో చూడాలని. తను రాసిన ఉత్తరం సీత చదివి ఏమనుకుందో అన్న ఆలోచన రాంబాబుకి చాలా కిక్కిస్తోంది.
ఇలా అనుకుంటూ ఉండగా రాంబాబుకి ఓ ఉత్తరం వచ్చింది. ఆత్రంగా విప్పి చదివాడు. కాబోయే పెళ్ళికొడుకు రాంబాబుకి, మీ అదృష్టానికి నేను ఈర్ష్యపడుతున్నాను. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప సీత వంటి భార్య దొరకదు. ఆమె పవిత్రతలో నిజంగా సీతే. ఇంటి పేరు లావణ్యం, ముద్దు పేరు సుకుమారం, మనసు చూస్తే మాధుర్యం, సొగసు చూస్తే సౌందర్యం. మీరామెను దేవతలా పూజించాలి, దేవిలా ఉపాసించాలి, ప్రియురాలిగా ఆదరించాలి, ఇల్లాలిగా గౌరవించాలి. అప్పుడే నా మనసుకు శాంతి దొరుకుతుంది. మీ దంపతులకి నా ఆశీస్సులు. ఇట్లు మీ శ్రేయోభిలాషి. లెటర్ చదవగానే కొంతసేపు రాంబాబు ఆనందించాడు. నాకు తగిన పిల్ల సీతేలే అనుకుంటూ పాట కూడా అందుకున్నాడు. మరుక్షణంలో బుర్రలో ఏదో పేలినట్లయి మొహం మాడిపోయింది. శ్రేయోభిలాషులు సాధారణంగా కొంపలు కూల్చడానికి ఉత్తరాలు రాస్తారు కానీ ఇలా దీవెనలు ఇస్తూ రాయరు. ఈ దరిద్రుడెవడో నన్ను వెక్కిరించడానికే రాశాడు. వీడు బహుశా నీ సుఖమే నే కోరుకున్న టైప్ భగ్న ప్రేమికుడై ఉంటాడు. కరెక్ట్, ఆమెను అంతగా వర్ణిస్తున్నాడు కాబట్టి సందేహం లేదు. వీడు సీత గాఢంగా ప్రేమించుకుని ఉంటారు. చాలగట్లంట పుట్లంట పాటలు పాడుకుని ఉంటారు. పెళ్లికి కులగోత్రాలు అడ్డొచ్చుంటాయి. ఇద్దరు గుడ్ బై చెప్పేసుకుని ఉంటారు. వాడింకా త్యాగమూర్తిలా ఫోజుగొట్టి ఈ ఉత్తరం రాసి ఉంటాడు. వేధవ. రాంబాబు మనసు చేతి తిన్నట్టయింది. మళ్ళీ చదివాడు. ఈర్ష్యపడుతున్నట్ట వెధవ. వీడెవడు మధ్య అసూయ పట్టానికి? పుణ్యం చేసుకుంటే తప్ప ఆమె దొరకదట. వెధవకి ఎంత ఏడుపో. సీత పవిత్రత గురించి సర్టిఫికెట్ ఇస్తున్నాడు త్రాష్ట్రుడు. రాంబాబుకి పెళ్లి ఆనందం ఆవిరైపోగా నీరసపడిపోయాడు. కాళ్ళు ఈడ్చుకుంటూ బామ్మ దగ్గర చేరి, బామ్మ నాకు ఈ పెళ్ళొద్దే అన్నాడు దిగులుగా. బామ్మ మనవడి తలపై చెయ్యేసి, పిచ్చి సన్యాసి, పెళ్లి దగ్గరకు రాగానే అందరికీ అలాగే అనిపిస్తుంది. మీ తాతగారు కూడా ఇలాగే అన్నారట పెళ్లికి ముందు రోజు. ఎప్పుడూ చెప్పి నవ్వేవారు అనేసి సాయిబాబా విభూతి తెచ్చి మొహాన్ని పెట్టింది. ఇప్పుడు ఇలాగే అంటావురా సొంఠ. పెళ్ళైన 3 రోజులకే పెళ్ళాం లోకమైపోతుంది. ఈ ముసలిది ఎప్పుడు పోతుంది అంటావు అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. రాంబాబు నిట్టూర్చాడు. బామ్మ ఒక్కతే నాకు దోస్తు. నా బాధ ఇంకెవరికి చెప్పుకోవాలి? అమ్మ నన్ను వెర్రివెంగళాయని చూసినట్టు చూస్తుంది. నాన్నేమో శత్రువుని చూసినట్టు అనుమానంగా చూస్తాడు. ఈ పెళ్ళొద్దంటే బుర్ర రామకీర్తన పాడేయుడు అనుకున్నాడు. చివరికి తన గోడంతా ప్రియమిత్రుడు సుబ్బారావుకి చెప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ఇద్దరు మర్నాడే సీత ఊరికి ప్రయాణమయ్యారు. ఆ ఊర్లో కిళ్ళి కొట్టువాడి దగ్గర చేరి కూల్ డ్రింకులు తాగి 50 రూపాయల నోటిచ్చి చిల్లర ఉంచుకోమన్నారు. సీత సంగతి చెప్పి, ఆ అమ్మాయి ఎలాంటిది, మంచి పిల్లేనా అడిగారిద్దరు. వాడు మొహం అయిష్టంగా పెట్టి వెంటనే సర్దుకున్నాడు. అటుగా పోతున్న ఓ 50 ఏళ్ల సన్నపాటి వ్యక్తిని చూపించి, ఆయనే సీత ట్యూషన్ మాస్టారు, ఆయన అడిగితే వివరాలు బాగా తెలుస్తాయి అన్నాడు. ఇద్దరూ ఒక్క పరుగులు ఆయన్ని కలిసి వచ్చిన పని చెప్పారు. మా ఇంటికి వెళ్ళి తీరిగ్గా మాట్లాడుకుందాం అని ఇంటికి తీసుకెళ్ళాడు ఆయన. రండి బాబు అంటూ ట్యూషన్లు చెప్పే గదిలో బెంచి మీద ఇద్దరిని కూర్చోబెట్టి పాఠం అందుకున్నాడు. పెళ్ళి 3 రోజులు ఉందనగా పెళ్లి కూతురు గురించి ఆ ఊరికే వచ్చి ఆరాధిస్తారా? ఎంత ధైర్యంరా మీకు అంటూ పిల్లల్ని కొట్టే బెత్తంతో అందిన చోటల్లా కొడుతూ తిట్ల దండకం సాగించాడు. రత్నం లాంటి పిల్లని అనుమానిస్తారా? ఇప్పుడు నేను సర్టిఫికెట్ ఇస్తే పెళ్ళాడి, లేకపోతే మానేస్తావా? మీలాంటి వాళ్ళ కోసం నేనున్నాను తెలుసా? నేను అసలు జనంలో ఉన్న నక్సలైట్నర్రా. తలుచుకుంటే కాల్చి పడేయగలను. పోనీలే అని వదిలేస్తున్నాను అని ముక్తాయింపిచ్చాడు. ఊపిరి పీల్చుకునేలోగా మళ్ళీ అందుకున్నాడు. అలా అరగంట నరకయాతన పెట్టి మంచినీళ్ళు తెస్తానుండండి అని బెత్తం పక్కకు పారేసి లోపలికి పోయి వెళ్ళాడు ఆయన. ఆయన తిరగగానే ఇద్దరు ఒకే పరుగు తీసి బస్ స్టాండ్లో ఆగారు. అక్కడ ఆగి ఉన్న బస్సు ఎక్కి బయలుదేరాక ఊపిరి పీల్చుకున్నారు. ఈ పిచ్చి నక్సలైట్గాడు ఎక్కడ దొరికాడ్రా బాబు? ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్ని కొట్టినట్టు కొడుతున్నాడు. దెబ్బలు చూసుకుంటూ మొత్తుకున్నాడు సుబ్బారావు. 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టలేదు. అదే నాకు ఆనందంగా ఉంది. అందుకే మాట్లాడకుండా పడ్డాను తిట్లు దెబ్బలు అంటూ రిలీఫ్గా నిట్టూర్చాడు రాంబాబు. అనుకున్నట్టుగానే పెళ్ళున సీతారాంబాబుల కళ్యాణం జరిగిపోయింది. శోభనం ఏర్పాట్లు కూడా జరిగాయి. సీత సిగ్గులు జల్లుకుంటూ రాంబాబు దగ్గరకు వచ్చేసింది. ఆమెను పక్కన కూర్చోబెట్టుకుని ఆమె బెరుకు తన బెరుకు పోవడానికి ఆ కబురు ఈ కబురు మొదలుపెట్టాడు. తమ బంధువుల పేర్లు వాళ్ళ ఊర్లు చెప్పాడు రాంబాబు. సీత, నిన్ను పొగుడుతూ నాకు లెటర్ వచ్చింది తెలుసా అన్నాడు రాంబాబు సీత వైపు ప్రేమగా చూస్తూ. ఏమని అంది సీత సిగ్గుగా. నువ్వు మంచి అమ్మాయివని, అది చదివి చాలా ఆనందపడ్డాను తెలుసా అన్నాడు. నక్సలైట్ మాస్టర్ దెబ్బల వర్షం గుర్తొచ్చి గుటకమింగి. బహుశా మనిద్దరికి ఒకేసారి ఎవరన్నా రాశారేమో అంది సీత నవ్వుతూ. గొంతుకేదో అడ్డం పడినట్టయి తేరుకుని,
నీకేమనొచ్చింది అన్నాడు రాంబాబు. మీరు చాలా మంచివారని అది చదివి నేను చాలా సంతోషపడ్డాను అంది తలంచుకుని. నువ్వు ఆ లెటర్ ఎవరికన్నా చూపించావా ఆతృతగా అడిగాడు. మా తమ్ముడికి నాకు తప్ప ఎవరికీ తెలియదు అంది సీత. బావోయ్, నీకు ఆకాశరామన్ ఉత్తరం రాసింది నేనే అరుస్తూ బీర్వాల వెనక దాక్కున్న 13 ఏళ్ల సీను బయటకొచ్చి గబుక్కున మంచం ఎక్కి దూకి తలుపు వైపు పరుగు తీశాడు. రాంబాబు సీత తెల్లబోయారు. హఠాత్తుగా సీను తలుపు తీయడంతో చెవులు శరీరాలు తలుపుల కాంచి నూతన దంపతుల మాటలు వింటున్న అమ్మలక్కలు టుపుక్కున సీను మీద పడ్డారు. చచ్చాన్రా దేవుడోయ్ అన్నాడు సీను కిందపడి. వాడి పైబడిన ఆడవాళ్ళు లేచి చేతులు దులుపుకున్నారు. ఈ కామెడీ సీన్ చూడటానికి పెళ్లి పందిట్లో పడుకున్న పిల్ల మేక పెద్దలు అంతా లేచొచ్చారు. కడుపు ఉబ్బేలా నవ్వుతూ పొట్టలు చేత్తో పట్టుకుని తొంగి తొంగి చూశారు. మంచంపై రాంబాబు మఠం వేసుకుని బిత్తరపోయి ఉన్నాడు. మంచం పక్కన సీత తలంచుకుని చీర కొంగు వేలికి చుట్టుకుంటూ నవ్వు ఆపుకుంటోంది. ఇంతలో ఓ పెద్ద ముత్తైదు వచ్చి సీనుగాడిని మిగిలిన వాళ్ళని బయటికి లాక్కుపోయింది. తలుపేసుకో సీత అంటూ తలుపులు దగ్గరకు లాగింది. ఒక్క అంగలో మంచంపై నుంచి ఉరికి తలుపు వేశాడు రాంబాబు. చొక్కా చేతులు పైకి లాక్కుంటూ సీత దగ్గరగా వచ్చాడు. మరైతే మీకు లెటర్ రాసింది అరిచేత్తో తెరిచిన నోరు మూసుకుంటూ ఆశ్చర్యంగా అంది సీత. మీ తమ్ముడు అన్నాడు నవ్వుతూ రాంబాబు. మరి నాకు రాసింది అడిగింది సీత. నీ మొగుడు అన్నాడు సీతను దగ్గరకు తీసుకుంటూ. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది సీత. తేరుకుంటూ అయితే బావమరుదులిద్దరూ ఆకాశరాముళ్లేనన్నమాట అంది కిలకిలా నవ్వేస్తూ. ఆమె నవ్వుతో తను శృతి కలిపాడు రాంబాబు. కథ పేరు ఆకాశరామన్న. రచించిన వారు అల్లూరి గౌరీలక్ష్మి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.